రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో జరిగిన యువ చైతన్య యాత్రలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. 3 ఏళ్లలో తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామని లోకేష్ తెలిపారు. నగరంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో జరిగిన యాత్రలో ఎమ్మెల్యేలు మాధవనాయుడు, పితాని సత్యనారాయణ, హస్తకళల అభివృద్ధి చైర్మన్ పాలి ప్రసాద్ పాల్గొన్నారు. వలసదీవి, చామలకుర్తిపాలెంలో గ్రామాల్లో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం భగవాన్పురం యాత్రలో మంత్రి అచ్చెన్నాయుడు, తెదేపా జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష పాల్గొన్నారు. పెన్షన్ టైంకి వస్తుంది, 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు, మాకు డ్వాక్రా మహిళలకి 2వ విడత డబ్బులు ఇస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పరిపాలిస్తున్నారని చెప్తుంది. డిసెంబర్ కానీ జనవరి నెలలో 8,700 ఇళ్లు ఎవరైతే ఉండాలనుకున్నారో వాళ్ళకి తాళాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి మెంబర్ డ్వాక్రా సంఘానికి మెంబర్ ఉన్నారో 10,000 రూపాయలు చొప్పున మీ బ్యాంక్ అకౌంట్ వేస్తామని. మొదటి దశలో డబ్బులు వచ్చినా రాలేదమ్మా? వచ్చినాయి. కానీ మొదటి దశ డబ్బులు మీకు తీసుకున్నాక లేదు, పెట్టుబడి నిధి కింద ఇచ్చారు. 2వ దశ అంటమ్మా మీకు డబ్బులు ఇస్తాం, ఈసారి మీకు తీసుకునే అవకాశం ఉంది, దయచేసి ఇంట్లో భర్త కింద